సినిమా టికెట్ రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. రాజాసాబ్ మూవీ టికెట్స్ ధరలు పెంచడంతో హైకోర్టులో కేసు వేశారు. విచారించిన హైకోర్టు టికెట్ల ధరలు పెంచుతూ విడుదల చేసిన మెమోను సస్పెండ్ చేసింది. 350 రూపాయల లోపే టికెట్ ధరలు ఉండాలని ఆదేశించింది. ఇకపై టికెట్ రేట్లు పెంచవద్దని ప్రభుత్వానికి సూచించింది హైకోర్టు. రాజాసాబ్ మూవీ టీంకు హైకోర్టులో షాక్ తగిలింది. అర్ధరాత్రి టికెట్ల ధరలు పెంచుతూ విడుదల చేసిన మెమోను హైకోర్టు సస్పెండ్ చేసింది. పాత రేట్ల ప్రకారమే టికెట్లు అమ్మాలని బుక్ మై షోను ఆదేశించింది. జీవో నంబర్ 120 ప్రకారం 350 రూపాయల లోపే టికెట్ ధరలు ఉండాలని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. ఇకపై టికెట్ రేట్లు పెంచుతూ ఎలాంటి మెమోలు ఇవ్వద్దని సూచించింది హైకోర్టు. వాదనల సందర్భంగా కోర్టు తీవ్ర స్థాయిలో ఫైర్ అయింది. పదే సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించింది. ఎన్నిసార్లు చెప్పినా ఆలోచన విధానం మారదా అంటూ అధికారులపై ఫైర్ అయింది. మెమో ఇచ్చే అధికారికి నిబంధనలు తెలియవా అంటూ నిలదీసింది. తెలివిగా ఎందుకు మెమోలు జారీ చేస్తున్నారని అడిగింది. ఇక అర్ధరాత్రి రాజాసాబ్ మూవీ టికెట్ ధరలు పెంచుతూ మెమో జారీ చేయడం ఏంటని ప్రశ్నించింది కోర్టు. రాజాసాబ్ మూవీ టికెట్ ధరల పెంపును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్పై హైకోర్టు విచారణ చేపట్టింది. పిటిషనర్ తరపున న్యాయవాది విజయ్ గోపాల్ వాదిస్తూ నిబంధనలకు విరుద్ధంగా టికెట్ల ధరల పెంపునకు అనుమతిస్తున్నారని అన్నారు. హోంశాఖ కార్యదర్శికి టికెట్ రేట్ల పెంపు మెమో జారీ చేసే అధికారం లేదన్నారు. జిల్లా స్థాయిలో కలెక్టర్లు, హైదరాబాద్లో సిపి మాత్రమే టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు న్యాయవాది. మెమో జారీ చేసిన అధికారికి 5 లక్షల జరిమానా విధించాలని హైకోర్టును కోరారు పిటిషనర్ తరపు న్యాయవాది. సినిమాటోగ్రఫీ మంత్రి గతంలో తనకు తెలియకుండానే టికెట్ రేటు పెంపు మెమోలు ఇచ్చారన్న స్టేట్మెంట్ను కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. దీంతో టికెట్ రేట్ల పెంపుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది హైకోర్టు. పదే సినిమా టికెట్ల రేట్లు ఎందుకు పెంచుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ప్రభుత్వ తరపున జీపీ వాదనలు వినిపిస్తూ టికెట్ ధర పెంపు వల్ల ప్రైవేటు వ్యక్తి మాత్రమే ఇబ్బందికి గురవుతారన్నారు. ఇది ప్రజా ప్రయోజన వ్యాజ్యం కాదని, రిట్ పిటిషన్ మాత్రమేనని అన్నారు. అలాగే సినిమా యూనిట్ అడిగిన అన్ని వెసులుబాట్లకు తాము ఒప్పుకోలేదని, కొన్నిటికి మాత్రమే ఓకే చెప్పామని కోర్టుకు తెలిపారు. టికెట్ రేట్ల పెంపుతో వచ్చిన లాభాల్లో 20% ప్రాఫిట్ సినీ కార్మికులకు ఇవ్వాలని డిమాండ్ పెట్టామన్నారు అడ్వకేట్. టికెట్ రేట్లు పెంచకుండా హైకోర్టు ఆదేశాలు ఇవ్వడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు సామాన్య ప్రజలు.